హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి చాప్టర్ 23 ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్లో చాప్టర్ 23 మిస్లీనియస్ ప్రొవిజన్స్. ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ కాన్సెప్ట్. సో ఫస్ట్ సెక్షన్ 269తో ఈ సెక్షన్ని స్టార్ట్ చేస్తారు. ఈ మిస్లీనియస్ ప్రొవిజన్స్ని సెక్షన్ 269 ఎస్. వాట్ ఈస్ దిస్ ఎస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మోడ్ ఆఫ్ టేకింగ్ ఆర్ యాక్సెప్టింగ్ లోన్స్, డిపాజిట్స్ ఆర్ అడ్వాన్స్. సో మీకు లోన్స్ని కానీ ఆర్ డిపాజిట్స్ని కానీ ఆర్ అడ్వాన్సెస్ని కానీ మీరు యాక్సెప్ట్ చేసుకుంటే, అంటే వేరే పర్సన్ దగ్గర నుంచి మీరు రిసీవ్ చేసుకుంటుంటే ఏ మోడ్లో తీసుకోవాలి అనేది సెక్షన్ 269 ఎస్ఎస్ డిస్కస్ చేస్తుంది. ఫస్ట్, ఎనీ పర్సన్ షుడ్ టేక్ ఆర్ యాక్సెప్ట్ లోన్ ఆర్ డిపాజిట్ ఆర్ అడ్వాన్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ. సో మీరు ఏమన్నా తీసుకోవచ్చు లోన్స్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఓన్లీ బై అకౌంట్ పే చెక్. సో మీరు ఏదంతా తీసుకోవాలి, అకౌంట్ పే చెక్తో తీసుకోవాలి. ఆర్ డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్లో తీసుకోవచ్చు. ఆర్ ఈసీఎస్ ఆర్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ మోడ్ ఈఫ్ ద అగ్రిగేట్ అమౌంట్ ఈజ్ 20,000 ఆర్ మోర్. సో ఒక అమౌంట్ని మీరు ఒక పర్సన్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే పర్సన్ ఉన్నాడు, ఎం అనే పర్సన్ నుంచి ఒక అమౌంట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఆ అమౌంట్ అనేది 20,000 ఎక్సీడ్ అయితే మీరు కంపల్సరీగా అకౌంట్ పే చెక్ని యూజ్ చేయాలి, ఆర్ డీడీని యూజ్ చేయాలి, ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్లో మీరు రిసీవ్ చేసుకోవాలి. దట్ ఈస్ 269 ఎస్. ఫస్ట్, ఇప్పుడు ఇది ఈ సెక్షన్ అనేది అందరికీ అప్లికబుల్లా అంటే నాన్ అప్లికబిలిటీ ఎవరికి అంటే, ఈఫ్ లోన్ ఆర్ డిపాజిట్ ఆర్ అడ్వాన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఆర్ బై. సో మీరు ఒకవేళ ఈ పర్సన్స్ నుంచి కానీ మీరు రిసీవ్ చేసుకుంటుంటే, అంటే ఎవరు ఈ పర్సన్స్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్ బ్యాంక్స్ నుంచి కానీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కానీ ఆర్ గవర్నమెంట్ కంపెనీ నుంచి కానీ ఆర్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ వీళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే వీళ్ళకి నాన్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 269 ఎస్. అంటే ఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఆర్ బై వీళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నప్పటికీ మీకు నాన్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 269 ఎస్. నెక్స్ట్, కేసెస్ వేర్ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ డెరైవ్స్ ఇన్కమ్ ఓన్లీ ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే ఎవరైతే అగ్రికల్చర్ పర్సన్ ఉంటారో, హూ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియా, ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు కానీ క్యాష్ని రిసీవ్ చేసుకుంటుంటే ఈవెన్ తో అది 20,000 ఎక్సీడ్ అయినప్పటికీ నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు మేము రిసీవ్ చేసుకోలేదు అంటే యాజ్ పర్ సెక్షన్ 269 ఎస్ ప్రొవిజన్ని మీరు కంప్లై కాలేదు. వాట్ ఈస్ ద పెనాల్టీ? పెనాల్టీ విల్ బి if an assessee fails to comply above provisions, penalty will be the 100% of such loan or deposit or advance. అంటే నేను ఏం చెప్పిన ఎగ్జాంపుల్లో హెచ్ అనే పర్సన్ ఉన్నాడు, ఎం అనే పర్సన్ దగ్గర నుంచి కొంత అమౌంట్ని తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమౌంట్ అనేది 50,000 అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుంటే అది ఆ అమౌంట్ని నేను బ్యాంక్ అకౌంట్ పే ఆ డీడీ రిసీవ్ చేసుకోకుంటే, ఆ మోడ్లో ఎలక్ట్రానిక్ మోడ్లో రిసీవ్ చేసుకోకుంటే నాకు వచ్చే పెనాల్టీ అమౌంట్ ఎంత అంటే 50,000 రూపీస్ నాకు పెనాల్టీ పడుతుంది. అంటే 50,000 పెనాల్టీ పడుతుంది అంటే 50,000కి ఇన్కమ్గా చూపించుకోవాల్సి వస్తుంది. అండ్ 50,000ని నేను పెనాల్టీగా పే చేయాల్సి వస్తుంది. ఆర్ ఇట్ షెల్ బి ఇంపోజ్డ్ బై జేసీ, దట్ ఈస్ జాయింట్ కమిషనర్ ఇంపోజ్ చేస్తాడు. అంటే ఈ సెక్షన్ 270D ప్రకారంగా వేసిన పెనాల్టీనే కాకుండా ఈఫ్ ఏమన్నా ఇంపోజ్ చేయాలి అనుకుంటే ఎవరు జాయింట్ కమిషనర్ ఇంపోజ్ చేయాలనుకుంటే ఇంపోజ్ చేస్తాడు. దట్ ఈస్ సెక్షన్ 269 ఎస్. నెక్స్ట్, 269 ST. వాట్ ఈస్ దిస్? మోడ్ ఆఫ్ అండర్టేకింగ్ ట్రాన్సాక్షన్స్. మీరు ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి తీసుకుంటున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి? ఇందాక ట్రాన్సాక్షన్ కాదు, మీరు లోన్కి కానీ ఆ డిపాజిట్కి కానీ ఆ అడ్వాన్స్కి కానీ మీరు తీసుకుంటున్నారు అనుకోండి, 20,000 ఎక్సీ అయితే మీరు క్యాష్లో తీసుకోవాలి. ఇప్పుడు మీరు లోన్ కాదు, అడ్వాన్స్ కాదు, డిపాజిట్ కాదు, ఒక ట్రాన్సాక్షన్ చేసినారు. సో ఒక ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మీకు అమౌంట్ వస్తుంది. అంటే 269 ST, దట్ ఈజ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎస్టీలోకి వస్తుంది. దట్ ఈజ్ ఫస్ట్, ఎనీ పర్సన్ రిసీవింగ్ అంటే హెచ్ అనే పర్సన్ ఉన్నాడు, ఎం అనే పర్సన్ నుంచి అమౌంట్ వచ్చేసి ఒక 2 lakhs అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంటే ఆర్ మోర్ అమౌంట్ అంటే 3 lakhs రిసీవ్ చేసుకుంటుంటే, సో 269 ఎస్ఎస్ వచ్చేసి 20,000 ఎక్సీడ్ అయితే దట్ ఈజ్ మీరు
నార్మల్గా అమౌంట్ని తీసుకుంటుంటే వితౌట్ ఎనీ ట్రాన్సాక్షన్. ఒకవేళ అది ట్రాన్సాక్షన్ ఉంటే 269 ST డీల్ చేస్తుంది. 2 lakhs ఆర్ మోర్ ఉన్నప్పుడు ఈ సెక్షన్ అప్లికబిలిటీ వస్తుంది. సో ఆ అమౌంట్ని ఎప్పుడు రిసీవ్ చేసుకోవచ్చు? ఇన్ అగ్రిగేట్ పర్సన్ ఇన్ ఏ డే, ఒక డేలో తీసుకోవచ్చు, ఆర్ సింగిల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి రిసీవ్ చేసుకోవచ్చు, ఆర్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు వన్ ఈవెంట్కి సంబంధించి కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఓన్లీ బై సేమ్ అకౌంట్ పే చెక్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ ECS ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ మోడ్. సో ఈ మోడ్లో కాకుండా మీరు కానీ రిసీవ్ చేసుకుంటే మీకు పెనాల్టీ ఉంది. సో నాన్ అప్లికబిలిటీ ఎవరికి? సేమ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ ట్రాన్సాక్షన్ కవర్డ్ అండర్ సెక్షన్ 269 SS. ఎవరెవరు కాల్ చేసినారో గవర్నమెంట్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, గవర్నమెంట్ కంపెనీ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసింటారో సెంట్రల్ ఆర్ స్టేట్ ప్రొవిజన్ యాక్ట్ వాళ్ళు, అండ్ ఎవరైతే అగ్రికల్చర్ పర్సన్ ఉంటారో వాళ్ళు. సో ఎవరైతే 269 SSలో కవర్ చేసినారో ఆ పర్సన్స్, అండ్ ఎనీ రిసీట్ బై గవర్నమెంట్, bank, cooperative bank or post office, or cash withdrawal by any person from bank, cooperative bank or పోస్ట్ ఆఫీస్. సో ఇవి కవర్ చేస్తారు, వీళ్ళకి నాన్ అప్లికబిలిటీ. అండ్ ఇవి ఈ ట్రాన్సాక్షన్ని చేయకుంటే అంటే నాకు పెనాల్టీ ఎంత ఉంటుంది? penalty will be if assessee fails to comply with above provisions. Penalty will be 100% of penalty. Same the penalty అంటే మీరు ఎంతైతే హెచ్ అనే పర్సన్ ఎం అనే పర్సన్ నుంచి ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో, దట్ ఎగ్జాంపుల్ 3 lakhs అన్నాం కదా, సో 3 lakhs విల్ బి ద పెనాల్టీ. అండ్ ఒకవేళ జాయింట్ కమిషనర్ ఇంకా అమౌంట్ని వేయాలి అనుకుంటే yes, he can go further. That is section 269 ST. Next section 269 SU గురించి చెప్దాం. వాట్ ఈస్ దిస్ 269 SU? ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పేమెంట్ త్రూ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్. సో ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అంటే పేమెంట్ చేస్తుంటే, ఇంతకుముందు మనం ఏం చేసినాము, 269 SSలో రిసీవ్ చేసుకున్నాము వితౌట్ ట్రాన్సాక్షన్, 269 STలో విత్ ట్రాన్సాక్షన్తో రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు రిసీవ్ కాదు, మీరు ఇస్తున్నారు. సో యు ఆర్ గివింగ్, ఎస్ యు ఆర్ గివింగ్. సో ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పేమెంట్ త్రూ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ. సో ఎవ్రీ పర్సన్ carrying on business shall provide facility for accepting payment through electronic mode in addition to other electronic mode if turnover or gross receipt in business exceeds 50 crores in preceding previous year. సో ఎవరైతే బిజినెస్ని క్యారీ ఆన్ చేస్తుంటారో వాళ్ళకి యాక్సెప్ట్ చేయొచ్చు ఆ పేమెంట్స్ని త్రూ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్లో. అంటే మనం పైన చెప్పినప్పుడు ఏం చెప్పినాము, ఓన్లీ DD, అకౌంట్ పే చెక్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ అని చెప్పినాం కదా. ఆ ఎలక్ట్రానిక్ మోడ్స్ ఇన్ అదర్ దెన్ ఎలక్ట్రానిక్ మోడ్స్ ఇంకేవి రిసీవ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే టోటల్ టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 50 crores ఉంటుందో, టోటల్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఎక్సీడింగ్ 50 crores ఉంటుందో ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్లో, వాళ్ళు ఈ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ డెబిట్ కార్డ్ పవర్డ్ బై రూపే, దట్ ఈస్ డెబిట్ కార్డ్ని యూజ్ చేయొచ్చు, ఆర్ యూపీఐని యూజ్ చేయొచ్చు, ఆర్ యూపీఐ QR కోడ్ని యూజ్ చేయొచ్చు, ఆర్ భీమ్ యూపీఐ ఆర్ QR కోడ్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ అసలు ఫెయిల్ అయితే అంటే నాన్ కంప్లై అయితే సెక్షన్ 271 TB కింద పెనాల్టీ వస్తుంది. ఎంత పెనాల్టీ వస్తుంది? అసెసివ్ ఫెయిల్ టు కంప్లై విత్ అబోవ్ ప్రైస్, పెనాల్టీ విల్ బి 5,000 rupees పర్ డే ఫర్ ఫెయిల్యూయింగ్ కంటిన్యూస్. సో ఎంతవరకు అయితే ఫెయిల్యూ కంటిన్యూ అవుతుందో 5,000 పర్ డే అతనికి పెనాల్టీ పడుతుంది. ఇది 269 SU. నెక్స్ట్ 269 T. సో ఫస్ట్ 269 SSతో స్టార్ట్ చేసినాము 20,000, 269 ST 2 lakh అండ్ 269 SU ఎక్సీడింగ్ 50 crores అయిన వాళ్ళు అదర్ దెన్ ఎలక్ట్రానిక్ మోడ్స్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ కంప్లై కాకుంటే పెనాల్టీ వచ్చేసి 5,000 పర్ డే పడుతుంది. 5,000 పర్ డే పడుతుంది. నెక్స్ట్ 269 T, దట్ ఈస్ మోడ్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ సర్టన్ లోన్స్ ఆర్ డిపాజిట్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రకారం HM ఆ 2 persons ఉన్నాయి, ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఫైనాన్స్ సెక్షన్ని కవర్ చేసినాము. ఇప్పుడు ఇతను రీపే చేయాలి కదా. సో ఇతను రీపే చేసేటప్పుడు ఎట్లా పేమెంట్ చేస్తాడు? ఎనీ పర్సన్ షుడ్ రీపే లోన్ ఆర్ డిపాజిట్ విత్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వాన్స్ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఓన్లీ త్రూ అకౌంట్ పే చెక్ ఆర్ DD ఆర్ ECS ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ మోడ్ if aggregate amount ఈజ్ 20,000 ఆర్ మోర్. సో ఇది 269 SSకి రివర్స్ అనమాట. అంటే 269 SSలో రిసీవ్ చేసుకున్నప్పుడు చెప్పేది, 269 Tలో వచ్చేసి మనం పేమెంట్ చేసేది అంటే రీపేమెంట్ చేసేటప్పుడు. సో హెచ్ అనే పర్సన్ M దగ్గర నుంచి తీసుకున్నప్పుడు 269 SS అప్లికబుల్ అయింది. హెచ్ రీపేమెంట్ చేసేటప్పుడు 269 T
అప్లికబిలిటీ అవుతుంది. నెక్స్ట్ నాన్ అప్లికబిలిటీ సేమ్ పర్సన్స్ ఎవరైతే బ్యాంక్, గవర్నమెంట్, బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ, పోస్ట్ ఆఫీస్, గవర్నమెంట్ కంపెనీ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్లో ఎవరైతే అప్లికబుల్ అయినారో వాళ్ళు, సో వాళ్ళకి ఎవరికి ఈ ప్రొవిజన్ అనేది అప్లికబిలిటీ కాదు, బ్యాంక్స్ వాళ్ళందరికీ. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఈ ఫస్ట్ ఫెయిల్ టు కంప్లై విత్ అబవ్ ప్రొవిజన్స్ పెనాల్టీ విల్ బి ద 100% ఆఫ్ పెనాల్టీ. అంటే హెచ్ అనే పర్సన్ పేమెంట్ చేసేటప్పుడు అంటే 30,000 ఫస్ట్ కేసుకి 30,000 రీపేమెంట్ చేసేటప్పుడు అదర్ దెన్ ఎలక్ట్రానిక్ మోడ్స్ని కానీ యూజ్ చేస్తే 30,000 పెనాల్టీ అనేది లెవీ అవుతుంది. అండ్ ఒకవేళ ఇంకా జాయింట్ కమిషనర్ ఏదైనా అమౌంట్ని ఇంపోజ్ చేయాలనుకుంటే ఈ కెన్ ఇంపోజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 281. వాట్ ఈస్ దేర్ ఇన్ 281? ట్రాన్స్ఫర్స్ టు డిఫర్డ్ రెవెన్యూ వైడ్. సో ఏమన్నా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి, ఎందుకు మీరు డిఫ్రాడ్ చేయనీక, రెవెన్యూని డిఫాల్ట్ చేయనీక. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ని వైడ్ చేస్తారు. దట్ ఈజ్ ఈఫ్ అసెస్సీ ట్రాన్స్ఫర్ ఈజ్ అసెట్స్. సో నీకున్న అసెట్ని ఏమన్నా డ్యూరింగ్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు కానీ, అంటే నీకు ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆర్ కంప్లీషన్ ఆఫ్ డిఫ్రాడ్ రెవెన్యూ, సో మీరు మీ రెవెన్యూని డిఫ్రాడ్ చేయడానికి కానీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే సచ్ ట్రాన్స్ఫర్ షెల్ బి డీమ్డ్ టు బి వైడ్. సో అటువంటి ట్రాన్సాక్షన్స్ని వైడ్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హౌస్లో ఉన్నారు, సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు సిబిఐ వాళ్ళు వస్తున్నారనేది. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వెంటనే మీ అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వేరే పర్సన్కి సంబంధించి. సో అట్లాంటి కేసెస్ ఏమన్నా ఉంటాయి. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ అంతా వైడ్ చేస్తుంది. అండ్ ఈ కేసెస్ అప్లికబిలిటీ కాని వాళ్ళు ఎవరికి అప్లికబుల్ కాదు అంటే ఎవరైతే ఈ కేసుకి సంబంధించి ట్రాన్స్ఫర్ షెల్ నాట్ బి వైడ్ ఈఫ్ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్. సో ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఈజ్ అప్ టు 5,000. సో మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్న ఆ వాల్యూ వచ్చేసి అప్ టు 5,000 ఉంటాయి. సో అది ట్రాన్సాక్షన్ ఏమి వైడ్ కాదు. ఆర్ వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అప్ టు 10,000. సో మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్న అసెట్ వాల్యూ అంతా 10,000. సో మీరు ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్, సో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే 5,000 అప్ టు 5,000 వరకు నో వైడ్. నెక్స్ట్ ఒక అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఆ అసెట్ వాల్యూ అప్ టు 10,000 ఉంటే ఆ ట్రాన్సాక్షన్ వైడ్ కాదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఈజ్ మేడ్ ఫర్ అడ్వకేట్ కన్సిడరేషన్. ట్రాన్స్ఫర్ చేసినారు, సో అడ్వకేట్ కన్సిడరేషన్ కూడా రిసీవ్ చేస్తున్నారు, సో ఆ ట్రాన్స్ఫర్ ఈజ్ వైడ్ కాదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఈజ్ మేడ్ విత్ పర్మిషన్ ఆఫ్ ఏఓ, దట్ ఈజ్ అసెసింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసినారు. సో ఆ కేసులో కూడా మీకు ట్రాన్సాక్షన్ అనేది వైడ్ కాదు. నెక్స్ట్ 281B, that is provisional attachment to protect the interest of a revenue. సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూని మీరు మిస్యూజ్, మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అనిపించినప్పుడు ఆ రెవెన్యూని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ప్రొవిజనల్గా అటాచ్మెంట్ చేయొచ్చు. అంటే వాట్ ఈస్ మీన్ బై అటాచ్మెంట్? సో మీరు ఒక ఈమెయిల్ని పంపిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు ఒక డాక్యుమెంట్స్ని కానీ ప్రొవైడ్ చేస్తే ప్లీజ్ ఫైండ్ అటాచ్మెంట్స్ అంటారు. దట్ ఈజ్ అంటే కింద కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయరా బాబు చూడు అని చెప్తాం కదా. సేమ్ లైక్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రెవెన్యూని మిస్యూజ్, వాళ్ళకు వచ్చే రెవెన్యూని మీరు డిఫ్రాడ్ చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళు మీకున్న అసెట్స్ని ప్రొవిజనల్లీ అసెట్ చేసుకుంటారు. సో ఇఫ్ ద అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్. సో అసెస్మెంట్స్ కానీ రీఅసెస్మెంట్స్ కానీ పెండింగ్ ఉన్నాయనుకోండి ఎవరి దగ్గర, అసెసింగ్ ఆఫీసర్ దగ్గర. అసెసింగ్ ఆఫీసర్ కెన్ అటాచ్ ఎనీ ప్రాపర్టీ. సో ఏదైనా ప్రాపర్టీని ఎనీ ప్రాపర్టీ ఆఫ్ అసెసింగ్ బై ఆర్డర్ ఇన్ రైటింగ్. సో కంపల్సరీగా రైటింగ్లో ఉండాలి అతని యొక్క ఒపీనియన్ అనేది. ఆఫ్ సచ్ అసెస్మెంట్ ఈజ్ నెసెసరీ ఫర్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్. సో నేను అసెట్ చేస్తున్నాను ఎందుకోసం అంటే నా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సిఐటి షెల్ బి అప్టైన్డ్ బై ఏఓ. సో ఏఓ చేస్తున్నప్పుడు ప్రయర్ అప్రూవల్ అనేది చేయాలి. నెక్స్ట్ ప్రొవిజనల్ అసెట్మెంట్ షెల్ బి వ్యాలిడ్. సో ఆ ప్రొవిజనల్ అసెట్మెంట్ అనేది ఎన్ని డేస్కి వ్యాలిడ్ ఉంటుంది అంటే 6 months వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో వ్యాలిడిటీ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ సచ్ ఆర్డర్. సో ఎప్పుడైతే ఆర్డర్ని పర్చేస్తారో ఆ డేట్ నుంచి 6 months
వ్యాలిడ్ ఉంటుంది ప్రొవిజనల్ అటాచ్మెంట్. నెక్స్ట్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సిఐటి షిల్ బి అప్టెండ్ బై ఏఓ. నెక్స్ట్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ వచ్చి వ్యాలిడ్ ఫర్ 6 months ఫర్ సచ్ డేట్కి సంబంధించి. నెక్స్ట్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండ్, అంటే ఈ 6 months కాకుండా ఇంకా మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనుకుంటే, ఎస్ బై సిఐటి బై రికార్డింగ్ ద రీజన్స్ ఇన్ రైటింగ్. హౌఎవర్ ఎక్స్టెన్షన్ పీరియడ్ షిల్ నాట్ ఎక్సీడ్ లేటర్ ఆఫ్ 2 years or 60 days from completion of assessment. సో మీరు అసెస్మెంట్ చేస్తున్నారు, డ్యూరింగ్ అసెస్మెంట్లో మీరు కొన్ని అసెట్ని మీరు అటాచ్ చేయాలనుకున్నారు, సో అటాచ్ చేసుకొని నో ప్రాబ్లం. యాజ్ అండ్ డేట్ నుంచి అసెస్మెంట్ చేసిన డేట్ నుంచి 6 months మీకు టైం ఉంటుంది. సో యాజ్ అండ్ డేట్ 6 months టైం ఉంటుంది. సో 6 months అటాచ్ చేసిన ఓకే నో ప్రాబ్లం. ఇంకా మీకు అసెస్మెంట్ అనేది కంప్లీట్ కాలేదు అంటే మీరు ఇంకా అసెస్మెంట్ అనేది గో త్రూ అవుతుంది, మీరు ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నారు, ఎస్ ఇంకా మీరు ప్రొవిజనల్ అసెస్మెంట్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అప్ టు 2 years. ఆర్ ఈ మిడిల్లో ఒక 3 months తర్వాత మీకు అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి 60 days, సో విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకోవాలి. సో ఇట్లా మనం క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. సో 2 years ఆర్ 60 days ఫ్రమ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్తో, అసెస్మెంట్ కంప్లీట్ అయినాక 60 days కానీ ఆర్ అసెస్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంటే 2 years వరకు కానీ మీరు ప్రొవిజనల్లీ అటాచ్ చేయొచ్చు ఏవైనా అసెట్ని టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ రివోక్ సచ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ అటాచ్మెంట్ ఈఫ్ అసెస్సీ ఫర్నిష్ బ్యాంక్ గ్యారంటీ ఫ్రమ్ షెడ్యూల్ బ్యాంక్. సో ఒకవేళ బ్యాంక్ గ్యారంటీని ప్రొవైడ్ చేసే సార్ మీరు నా అసెట్ని మీరు అటాచ్ చేయకండి, మీకు కావాలంటే మీకు నమ్మకం లేకుంటే వీ విల్ ప్రొవైడ్ ద ట్రస్ట్. హౌ వీ కెన్ ప్రొవైడ్ ద ట్రస్ట్ బై ప్రొవైడింగ్ ద బ్యాంక్ గ్యారంటీ. మీరు మమ్మల్ని నమ్మకపోవచ్చు బట్ బ్యాంక్ని మీరు కంపల్సరీ నమ్మాలి. సో బ్యాంక్ నుంచి మేము బ్యాంక్ గ్యారంటీని ప్రొవైడ్ చేస్తాం టు సచ్ ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ప్రొవిజనల్ అసెట్ ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత మేము బ్యాంక్ గ్యారంటీని ప్రొవైడ్ చేస్తామంటే ప్రొవిజనల్ అటాచ్ అనేది చేయరు రిలేటింగ్ టు అసెట్. ఆ బ్యాంక్ గ్యారంటీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఫ్రమ్ షెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి తీసుకోవాలి. ఫర్ అమౌంట్ ఈక్వలెంట్ ఎంత ఉండాలి, ఆ ప్రాపర్టీ వాల్యూకి సంబంధించి ఫేర్ వాల్యూ ఉండాలి. అండ్ సర్కమ్స్టెన్సెస్ కొన్ని కేసెస్లో ఏం చెప్తారంటే బ్యాంక్ గ్యారంటీని ఇన్వోక్ చేయొచ్చు అసెసింగ్ ఆఫీసర్లో. ఒక 2 కేసెస్లో, ఒకటి ఫెయిల్యూర్ టు పే అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ డిమాండ్ నోటీస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టర్మ్స్. నువ్వు ఒక అమౌంట్ చెప్పినావు, ఆ అమౌంట్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు, అంటే నువ్వు 10 lakhs అమౌంట్ నాకు కావాలి అన్నావు బ్యాంక్ గ్యారంటీ, వాళ్ళేమో ఓన్లీ 5 lakhsనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాంక్ గ్యారంటీని మొత్తం టోటల్ అమౌంట్ని నువ్వు రివోక్ చేయొచ్చు ఆర్ ఇన్వోక్ చేయొచ్చు. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు రెన్యూ ఆర్ ఫెయిల్యూర్ టు ఫర్నిచర్. సో ఈ బ్యాలెన్స్ని ఓకే ప్రొవైడ్ చేసినావు 5 lakhs, ఆ 5 lakhs అన్నా ప్రాపర్గా ప్రొవైడ్ చేసినావా, నో, దాన్ని కూడా రెన్యూ చేయమంటే రెన్యూ చేయవు, ఆర్ ఫర్నిచ్ చేయమంటే ప్రొవైడ్ చేయవు, ఇన్ఫర్మేషన్ కావాలి అని వాళ్ళు అడిగితే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయవు. ఇట్లాంటి కేసెస్లో అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు ఇన్వోక్ చేయొచ్చు బ్యాంక్ గ్యారంటీని, అంటే మళ్ళీ ప్రాపర్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది చేయొచ్చు. అసెస్ని 281B కింద ఎన్ని రోజులు అటాచ్మెంట్ చేయొచ్చు, ఫస్ట్ 6 months అటాచ్మెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే 2 years ఆర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ విచ్ ఓవర్ ద లేట్ 60 days వస్తుంది. నౌ ఇక్కడ ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్ ఉంటే ఆ స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్కి సంబంధించి కార్డు ఉంటుంది, మెంబర్షిప్ కార్డ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ ప్రాపర్టీ ఆఫ్ ద అసెట్, దేర్ ఫోర్ కెనాట్ అటాచ్. సో మామూలుగా మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో ఏమైనా చేస్తుంటే అతనికి ఒక మెంబర్షిప్ కార్డు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం CA పాస్ అయితే CA పాస్ అయిన వాళ్ళందరికీ ఒక మెంబర్షిప్ కార్డు ఉంటుంది కదా, ఆ మెంబర్షిప్ కార్డ్ అనేది CA యొక్క అసెట్ కాదు, ఆ మెంబర్షిప్ కార్డ్ యొక్క అసెట్ కాదు. సో అటువంటి మెంబర్షిప్ కార్డులని ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు మెంబర్షిప్ కార్డులు ఇస్తారు కదా, ఆ మెంబర్షిప్ కార్డులని అటాచ్మెంట్ చేసే రైట్ అనేది ఉండదు ఎవరికి, అసెసింగ్ ఆఫీసర్కి. దట్ ఈజ్ సెక్షన్ 281B. నెక్స్ట్ సెక్షన్ 282 ఆర్ 283 ఆర్ 284. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కేస్? సో సర్వీస్ ఆఫ్ నోటీస్ అంటే ఏమి, ఒక నోటీస్ని సర్వ్ చేయాలి. ఎవరికి సర్వ్ చేయాలి అంటే నోటీస్ని ఎవరికి సర్వ్ చేస్తారు, ఇప్పుడు మీరు ఒక లెటర్ని ఇవ్వాలి అంటే ఒక లవ్ లెటర్ అనుకుంటే ఎవరికి ఇస్తారు, లవర్కే ఇస్తారు. బట్ ఒకవేళ మీరు అపరిచితుడు పర్సన్ అయితే మీరు లవర్కి ఇయ్యరు, లవర్ యొక్క ఫాదర్కి, లవర్ యొక్క మదర్కి అట్లా ప్రొవైడ్ చేస్తారు. సో సేమ్ లైక్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక నోటీస్ని ప్రొవైడ్ చేయాలంటే కంపల్సరీ అసెస్సీకే ఇస్తారా, నో, కొన్ని కేసెస్లో వేరే పర్సన్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరెవరికి ప్రొవైడ్ చేయాలి, ఎట్లా ప్రొవైడ్ చేయాలి అనేది
సెక్షన్ 282 డీల్ చేస్తుంది. దట్ ఈస్ సర్వీస్ ఆఫ్ నోటీస్ ఆర్ సమ్మన్స్ ఆర్ ఆర్డర్స్ కెన్ బి మేడ్ బై డెలివరింగ్ ఏ కాపీ. సో కాపీ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, పోస్ట్లో కానీ ఆర్ కొరియర్లో కానీ ఆర్ ఇన్ ఎనీ మేనర్, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఏదైనా మేనర్ని ప్రొవైడ్ చేస్తే ఆ మేనర్లో తీసుకోవచ్చు, ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్లో పంపించవచ్చు, ఆర్ బై ఎనీ అదర్ మోడ్లో పంపించవచ్చు. అండ్ రూల్స్ ఏమంటే అడ్రస్ కమ్యూనికేషన్. సో ఏదైతే అడ్రస్ ఉంటుందో ప్రొవైడ్ చేసి ఉంటుందో ఆ అడ్రస్కి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎవరికి పంపించాలి, ఒకవేళ అది ఇండివిజువల్ పర్సనా ఎగ్జిస్టింగ్ పర్సనా, సో అది ఎగ్జిస్టింగ్ ఫామ్ అయితే మెంబర్స్కి పంపించాలి. అండ్ ఎగ్జిస్టింగ్ హెచ్యుఎఫ్ అయితే మెంబర్స్కి పంపించాలి, ఆర్ ఎనీ అడల్ట్ మెంబర్స్కి పంపించాలి, నాట్ మైనర్ మెంబర్స్. అండ్ కంపెనీ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళకి, ఆ లోకల్ అథారిటీ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్కి, ఎగ్జిస్టింగ్ అసోసియేషన్ పర్సన్ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్కి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండివిజువల్ పర్సన్ అయితే ఇండివిజువల్ హిమ్సెల్ఫ్కే పంపించాలి. డిసీజ్డ్ పర్సన్ అంటే ఎనీ అదర్ పర్సన్ అయితే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ పర్సన్ కానీ, ఆర్ డిజాల్వ్డ్ ఫామ్ అయితే ఎనీ అడల్ట్ పర్సన్ హూ వాజ్ పార్ట్నర్ ఇమీడియట్లీ బిఫోర్ డిక్లరేషన్. సో పార్ట్నర్షిప్లో మైనర్ పర్సన్ అనేవాడు ఫర్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ కోసం పెట్టుకోవచ్చు. సో ఆ మైనర్ పర్సన్కి నోటీసెస్ని సర్వ్ చేయకూడదు, ఓన్లీ ద అడల్ట్ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ పార్టీషన్ హెచ్యుఎఫ్ అయితే లాస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి, డిజాల్వ్డ్ అసోసియేషన్ పర్సన్ అయితే మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్లీ వాళ్ళకి, అండ్ కంటిన్యూడ్ బిజినెస్ అయితే ఎవరైతే ప్రిన్సిపల్ ఆఫీసర్ ఉంటారో ఆ కేసుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఒకవేళ ఇది 269 సెక్షన్ 282 డిస్కస్ చేస్తుంది. అండ్ అథెంటికేషన్ ఆఫ్ నోటీస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. అథెంటికేషన్ ఎలక్ట్రానిక్ మెయిల్ ఉంటే ఎవరు అథెంటికేషన్ చేస్తారు, అండ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఉంటే ఎవరు అటెండ్ చేస్తారు అనేది అక్కడ డిస్కస్ చేస్తుంది. అండ్ 285BA అబ్లిగేషన్ టు ఫర్నిష్ స్టేట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అబ్లిగేషన్స్. 285BA. సో వాట్ ఈస్ దేర్ ఇన్ 285BA? స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, దట్ ఈజ్ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్. మీరు రెగ్యులర్గా ఒకవేళ 26Aని కానీ చూస్తుంటే, ఆర్ ఏఐఎస్ స్టేట్మెంట్ని కానీ చూస్తుంటే వాట్ మీకు ఫెమిలియర్ అయి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిపోర్టబుల్ అకౌంట్, దట్ ఈజ్ ది స్టేట్మెంట్ ఈజ్ అబ్టైన్డ్ టు క్రాస్ వెరిఫై ఇన్ఫర్మేషన్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ROI ఏదైతే ఉంటుందో వాటికి మీరు ప్రొవైడ్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే మీరు ఫర్నిచ్ చేసింటే కదా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి సంబంధించి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్తో ఏజెన్సీ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. అంటే బ్యాంక్ నుంచి, ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీల్ చేసిన పర్సన్స్ ఒక 2 పర్సన్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. వాట్ ఇస్ ద 2 పర్సన్స్? సో నాకు ఒక పర్సన్ వచ్చినాడు. సో ఆ పర్సన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయమన్నా, ఓకే నేను అడిగినాను ఇన్ఫర్మేషన్ని, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేద్దామని. సో అది బిఫోర్ ఏఐఎస్ స్టేట్మెంట్ రాకముందుకి నాకు వచ్చిన పర్సన్ అయితే. సో నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమి 26Aలో ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను రిటర్న్ ఫైల్ చేస్తాను. సో ఆ పర్సన్ వచ్చేసి ఒక డాక్టర్, రెప్యూటెడ్ డాక్టర్. ఆ పర్సన్ 26Aలో డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి 26 వచ్చింది. నేను ఆ అమౌంట్ని తీసుకుని రిటర్న్స్ని ఫైల్ చేసిన. లేటర్ ఆన్ దట్ వన్ నోటీస్ రిసీవ్డ్. వాట్ ఈస్ దట్ నోటీస్? హీ హ్యాస్ డన్ ద ట్రాన్సాక్షన్స్ ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ ఆఫ్ అమౌంట్ 20 crores. సో 20 crores అమౌంట్ అతను ఫీచర్స్ అండ్ డెరివేటివ్స్లో ప్రొవైడ్ చేసినారు. సో యాక్చువల్గా అతని దగ్గర 20 crores ఉన్నవి అన్నాను. యాక్చువల్గా మనం ఫీచర్స్ అండ్ డెరివేటివ్స్కి పోతే అక్కడ మనం 1 lakh పెడితే ఆ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్ ఆఫ్ 4 times మనకి ఇస్తారు. ఒకవేళ మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే 6 times ఉంటాయి. అంటే అయితే 4 lakhs పెడితే 4 into 6 24 lakhs అతను ట్రేడింగ్ చేయొచ్చు. నెట్ అమౌంట్ ఒకటే సెటిల్ చేస్తాడు. అండ్ 24 lakhs ఇతని అమౌంట్. అంటే వన్స్ ఆ ట్రాన్సాక్షన్ కరెక్ట్ అయితే 24 lakhs ఇతనే అవుతాయి కదా. సో 24 మళ్ళీ పెట్టినా అనుకోండి, 24 into 6. నాకు కూడా మల్టిప్లికేషన్ రాదు, క్యాలిక్యులేటర్ కావాల్సింది. సో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో అతను అట్లా 20 crores ట్రాన్సాక్షన్ చేసినాడు. ఆ ట్రాన్సాక్షన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నాను. ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దట్ ఇది ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ నాకు ఎట్లా తెలిసింది అంటే, మళ్ళీ ఒక డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఇతనికి నోటీస్ పంపించినారు. ఇతని నోటీస్ ఏం చెప్పినారు? సార్, యూ హ్యావ్ డన్ ద ట్రాన్సాక్షన్ విత్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ బ్రోకింగ్ 20 crores ట్రాన్సాక్షన్ విచ్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో మీరు ప్రొవైడ్ చేసిన దాంట్లో ఓన్లీ ద ఇన్కమ్ ట్యాక్స్ 44AD
ఏలో ప్రొవైడ్ చేసినారు, దట్ ఈస్ ప్రొఫెషనల్ ఇన్కమ్ విచ్ ఈజ్ మ్యాచ్డ్ విత్ 26 years. ఓకే, మీ ఆర్ ఫైల్ అంటే మనం కరెక్ట్ ఫైల్ చేసాం, బట్ యు ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ద ట్రాన్సాక్షన్స్ విచ్ హ్యావ్ డన్ విత్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ 20 crores అని నోటీస్ వచ్చింది. ఆ వెంటనే నోటీస్ పట్టుకొని, సార్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద నోటీస్. వాట్ ఈస్ ద నోటీస్? దట్ ఈస్ వీ హ్యావ్ రిసీవ్డ్ 20 crores. వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ 20 crores? ఐ డోంట్ హ్యావ్ ఇన్వెస్టెడ్ 20 crores అని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ ట్రాన్సాక్షన్ నాకు చెప్పినాడా? నో, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఇది అవసరం లేదు కదా, సింపుల్ వర్డ్. నేను చేసేది ప్రొఫెషన్. సో ప్రొఫెషన్తో పాటు ఏవైతే, అందుకే ఇప్పుడు మీకు ఏఐఎస్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? బ్యాంక్ నుంచి, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి, అండ్ దిస్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూస్ నుంచి. ఆర్ మీరు ఏమైనా కంపెనీస్ వాళ్ళకి రెంట్ పే చేసినట్లు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఈ పాన్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా. ఆ పాన్ నెంబర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ పాన్ నెంబర్కి కూడా మీకు సో కంపెనీలో హెచ్ఆర్ఏ క్లెయిమ్ చూపిస్తుంది. సో మీరు రెంటల్ ఇన్కమ్ చూపించాలి అని కూడా ఏ స్టేట్మెంట్లో వస్తుందట. ఆల్ ఆర్ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నీ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ 285BA డీల్ చేస్తుంది స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. అండ్ వేర్ హ్యాస్ హియర్ ది స్టేట్మెంట్ ఈజ్ అప్టెన్ టు కాస్ట్ వెరిఫికేషన్ కోసమే మొత్తం. అండ్ డ్యూ డేట్ వచ్చేసి దీనికి సంబంధించి అప్ టు 31st May ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్. మీకు ఎంసీక్యూలో అడుగుతారు డ్యూ డేట్ ఎప్పుడు అనేది. సో నెక్స్ట్ ఇయర్లో 31st May ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల అది ఫైల్ చేయాల్సి ఉంటుంది. కేసెస్ అంటే ప్రతి ఒక్క కేసుకి సంబంధించి ఫర్నిచ్ చేయాలా ట్రాన్సాక్షన్స్ అంటే నో, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి కాదు, కొన్ని కేసెస్కి మాత్రమే. అంటే రిసీవ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అండ్ అగ్రిగేట్ అమౌంట్. సో ఒక అగ్రిగేట్ అమౌంట్ అనేది 10 lakhs ఆర్ మోర్ ఉంటే ఫర్ అక్వైరింగ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్. సో మీరు అగ్రిగేట్ అమౌంట్ 10 lakhs ఆర్ మోర్ ఉంది ఏదానికోసం అంటే బాండ్స్ని అక్వైర్ చేయనీక ఆర్ బాండ్స్ని చేయనీక. ఆ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటే ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కంపెనీ కానీ ఆర్ ఇష్యూయింగ్ బాండ్స్ ఎవరైతే బాండ్స్ని ఇష్యూ చేసుకుంటారో వాళ్ళు కానీ. సో వాళ్ళ అంత అమౌంట్ని, ఈ అమౌంట్ డిబెంచర్కి సంబంధించి ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళందరూ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ ఇష్యూయింగ్ డిబెంచర్స్కి సంబంధించి ఆర్ బైబ్యాక్ పోతుంటే ఒకవేళ ఆ అమౌంట్ రిసీవ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ బై అక్వైరింగ్ షేర్స్. సో షేర్స్కి సంబంధించి కంపెనీ ఏదైతే ఇష్యూ చేస్తుందో 10 lakhs అబో రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ అనేది స్పెసిఫై చేయాలి. ఆ బైబ్యాక్కి పోతున్నారు లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఆర్ మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని పర్చేస్ చేశారు 10 lakhs ఆర్ అబో, ట్రస్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎవరు ఉంటారో వాళ్ళు స్పెసిఫై చేయాలి. ఒక ఆథరైజ్డ్ పర్సన్ నుంచి ఫారిన్ కరెన్సీలో మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు 10 lakhs అబో ట్రాన్సాక్షన్, ఆ ఆథరైజ్డ్ డీలర్ స్పెసిఫై చేయాలి. అంటే సో పర్సన్ వచ్చేసి నా దగ్గర ఈ ట్రాన్సాక్షన్ చేసినాడు, ఆ అమౌంట్ అనేది 10 lakhs ఆర్ అబోవ్ ఉంది అని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయాలి. వాళ్ళు ఫైల్ చేయాలి, ఎక్సెప్టెడ్ ట్రాన్సాక్షన్స్ని ఫైల్ చేయాలి. వాళ్ళు ఎంత లోపల ఫైల్ చేయాలి? 31st May నెక్స్ట్ ఫైనాన్షియల్ లోపల ఫైల్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ని అసెస్సి దాంట్లో కన్సిడర్ చేసి అతను రిటర్న్ ఎంత లోపల ఫైల్ చేయాలి? 31st July లోపల ఫైల్ చేయాలి. ఆ ఆడిట్ కేసు అయితే 30 October లోపల రిటర్న్స్ని ఫైల్ చేయాలి. అండ్ వేరే ఒకవేళ ఈ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని సేల్ చేసి ఉంటే ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి అయితే 30 lakhs ఆర్ మోర్ ఉన్నప్పుడు చూసుకుంటాము. ఆర్ ఒకవేళ గూడ్స్కి సంబంధించి అయితే పేమెంట్ ఆఫ్ ఎక్సీడింగ్ 2 lakhs ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ఎనీ పర్సన్. అంటే సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ స్పెసిఫై చేయాలి. సో పర్సన్కి నేను సేల్ చేసినాను, ఆ పర్సన్ నాకు పేమెంట్ చేసినాడు, క్యాష్ వచ్చేసి 2 lakhs అబోవ్ ఉంది అని చెప్పాలి. అండ్ క్యాష్ డిపాజిట్స్ ఆర్ క్యాష్ విత్డ్రాల్స్ అగ్రిగేట్ ఆఫ్ 50 lakhs ఆర్ మోర్ ఇన్ కరెంట్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్లో అగ్రిగేట్ అమౌంట్ విత్డ్రాల్ ఆర్ డిపాజిట్ 50 lakhs ఆర్ అబోవ్ ఉంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కోఆపరేటివ్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అండ్ క్యాష్ డిపాజిట్స్ అగ్రిగేట్ 10 lakhs ఆర్ మోర్ ఇన్ సేవింగ్ అకౌంట్లో ఉంటాయి. సో సేవింగ్ అకౌంట్లో 10 lakhs, కరెంట్ అకౌంట్ అయితే 50 lakhs అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 10 lakhs. సో వీళ్ళందరూ కంపల్సరీగా ఆ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ని ఫైల్ చేయాలి. వాళ్ళు ఎంత లోపల ఫైల్ చేయాలి? 31st May ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల వాళ్ళు రిటర్న్స్ని ఫైల్ చేయాలి. అండ్ ఒకవేళ రిటర్న్స్ని మీన్స్ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్కి సంబంధించి రిటర్న్ ఫైల్ చేయకుండా వాళ్ళకి పెనాల్టీ అనేది లెవీ ఉంటుంది. అది 285BA డీల్ చేస్తుంది. 285B
బి అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, అదే ఏఐఎస్ స్టేట్మెంట్. వాళ్ళు ఎవరైతే ఫైల్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏఐఎస్ స్టేట్మెంట్లో ఫైల్ చేస్తారు. సో ఎవరైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తుంటారో ఓన్లీ 26 ఏస్ మాత్రమే కాదు చూడాల్సింది, ఏఐఎస్ స్టేట్మెంట్ని కూడా చూసుకోవాలి. అండ్ పబ్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో ఏ ఇన్ఫర్మేషన్ని పబ్లికేషన్ చేస్తారు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తుంది. 287ని అంత ఇంపార్టెంట్ కాదు. 288 అపియరెన్స్, అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ కొంచెం. అపియరెన్స్ బై ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. సో ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా ఏ పర్సన్స్ని పోవచ్చు, ఏ పర్సన్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అంటాం. సో బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కెన్ అటెండ్ బై అసెసియం హిమ్సెల్ఫ్ ఆర్ త్రూ ఆథరైజేషన్. సో ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ అయినా అనుకోండి, ఇనిషియేట్ అయినా అనుకోండి, ఆ పర్సనే అయినా జాయిన్ కావచ్చు, మీన్స్ ఆ పర్సన్ అయినా అటెండ్ కావచ్చు, ఆర్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా వేరే పర్సన్స్ అయినా రావచ్చు ఫర్ టేకింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్ ఓత్. సో వాట్ డూ యూ మీన్ బై ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్? ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ మీన్స్ రైటింగ్ అపియర్ ఆన్ హిస్ బిహాఫ్. సో ఆన్ హిస్ బిహాఫ్ ఆఫ్ వేరే పర్సన్ని మేము అపాయింట్ చేస్తున్నామని ఫస్ట్ రిటర్న్ నోటిఫికేషన్ అనేది రైటింగ్లో ప్రొవైడ్ చేయాలి. అండ్ హూ కెన్ బి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్? సో ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు కావచ్చు అంటే పర్సన్ హూ ఈజ్ రిలేటివ్ ఆర్ రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ అసెసి. సో ఆ పర్సన్ యొక్క రిలేటివ్ కావచ్చు, ఆర్ ఆ పర్సన్ యొక్క ఎంప్లాయీ కావచ్చు, ఆర్ ఆఫీసర్ ఆఫ్ షెడ్యూల్ బ్యాంక్. సో షెడ్యూల్ బ్యాంక్ యొక్క ఆఫీసర్ అండ్ లీగల్ ప్రాక్టీషనర్ ఆర్ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఆర్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ passed any accountancy exam or acquired such qualifications are specified by CBDT or any other person. సో ఈ పర్సన్స్ ఎవరైనా కానీ రిప్రజెంటేటివ్గా అసెస్సీకి రావచ్చు. అంటే ప్రొసీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ పర్సన్ అసెస్సీకి అంత ఇన్ఫర్మేషన్ ఎట్లా మాట్లాడాలి, ఏ ఇన్ఫర్మేషన్ని అడుగుతారు, ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ తెలియవు కాబట్టి అతను రిప్రజెంటేటివ్ పర్సన్స్ని తీసుకుంటాడు. సో సిఏ పర్సన్, మ్యాక్సిమం సిఏ పర్సన్స్ డీల్ చేస్తుంటారో ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ లాగా. నెక్స్ట్ ఇవి స్పౌజ్, బ్రదరు, సిస్టరు, రిలేటివ్ అంటే ఎవరైనా చెప్తారు. 288A 288B రౌండింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో రౌండింగ్ వచ్చేసి మనకి 295 వచ్చిందంటే ఎట్లా చేయాలి, 10 రూపీస్ నియరెస్ట్ 10 రూపీస్కి ఇచ్చేయాలి. మల్టిపుల్స్లో 10 రూపీస్లో అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు 287 పే చేస్తాను, నేను 297 పే చేస్తాను అనే దానికి లేదు. 287 వచ్చిందంటే 290 చేయాల్సిందే, 294 వచ్చిందంటే 290 చేయాల్సిందే. సో రౌండ్ టు మల్టిపుల్కి రిసీవ్ చేసుకోవాలి. అండ్ 289 రిసీవ్స్ ఇండెమ్నిటీ సెక్షన్ 292B 291 పవర్ టు ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. సో 292B ఇది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ఎసెట్రా నాట్ టు బీ బికమ్ ఇన్వాలిడ్. ఇదేం చెప్తారంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ నోటీస్ ఆర్ సమ్మన్స్ ఆర్ అసెస్మెంట్ ఆర్డర్ ఎక్సెట్రా షెల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్ డ్యూ టు ఎనీ క్లరికల్ మిస్టేక్స్. సో ఏమైనా క్లరికల్ మిస్టేక్స్ వల్ల ఏమైనా జరిగితే ఆ రిటర్న్స్ ఆర్ ఆ స్క్రూటినీ ఆర్ ఆ అసెస్మెంట్ ఆర్డర్స్ అనేది ఇన్వాలిడ్ చేయరు క్లరికల్ మిస్టేక్స్ ఉన్నంత మాత్రాన. ఈ సెక్షన్ మిస్లీనియస్ ప్రోగ్రామ్స్లో మెయిన్ ఎంత సెక్షన్స్, రిమైనింగ్ అంతా అంత ఏమి ఇంపార్టెంట్ ఏం కాదు. సో మీరు చదువుకుంటే చదువుకోండి.